స్తుతులు స్తోత్రాలు చేస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ యేసు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన వారులారా, ప్రత్యేక సమయంలో ప్రభువు మనకి ఇచ్చిన వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నట్లయితే ఆయన మాట్లాడుతున్న మాటలు మన అంతరంగాలను మన హృదయాలలో నింపే శుద్ధీకరించేవిగా ఉంటాయి. కానీ ఈ మాటలను మనం జ్ఞాపకం తీసుకుందాం. యెహెజ్కేలు గ్రంథంలో 20వ అధ్యాయము 12వ అధ్యాయము 28వ వచనం, 12వ అధ్యాయము 28వ వచనం, 8వ వచనం. కాబట్టి నీవు వారితో ఇట్లను ఆలస్యం లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును. నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును. ఇదే యెహోవా వాక్కు. కృప కలిగిన ప్రభువా, ప్రేమ నమ్మకం కలిగిన మా పరిశుద్ధుడా, ఈ పరిశుద్ధ పాదాలకు వందనాలు. మా గొప్ప దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నీ సన్నిధి, నీ సహవాసం మాకు ఇచ్చి మమ్మల్ని మీ ప్రియులుగా, నీ బిడ్డలుగా అంగీకరించి నీ సహవాసంలో నడిపిస్తున్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు. మేము నీ మార్గం నుంచి దూరం కాకుండా నీ మార్గంలో జీవించగలిగే ఆత్మీయతను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ మాటలు ఆశ్చర్యకరమైనవి, అమోఘమైనవి. మా హృదయాలకు కావలసిన శక్తిని, బలమును మాకు అనుగ్రహించి మమ్మను మీ కృప కొరకు నడిపించే మాటలు. ఈ వాక్యమే ప్రభా మాలో జీవిస్తున్నది కనుక, మాకు జీవాహారంగా నిలిచేవు కనుక మమ్మల్ని జీవించేస్తున్నాం. శత్రువుని ఎదిరించే వాక్యం, మా బ్రతుకులు దిద్దుకునే వాక్యం, మమ్మల్ని ప్రభా సజీవ వస్తువులో ఉంచగలిగే వాక్యం, పరిశుద్ధమైన, శ్రేష్టమైన, పవిత్రమైన, నిష్కలంకమైన వాక్యాన్ని మాకు అనుగ్రహిస్తున్న మీకు స్తోత్రాలు. ఈ సాయంకాల వేళలో, ఈ ప్రత్యేక సమయంలో కూడి వచ్చిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధిలో మమ్మల్ని దాచి ఈ వాక్యంతో మమ్మల్ని పిలిచి పోషించి వాక్యం ద్వారా మా జీవితాలు సరిచేసి మీకు అనుకూలమైన ఆత్మీయత మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. ప్రియమైన వారా, దేవుని మాట మరి మన జీవితాల్లో, మన అంతరంగాల్లో శ్రేష్టమైన, పవిత్రమైన అనుభవాలను మనకి నేర్పే మాట. ఈ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది అంటాడు కీర్తనకారుడు. ఈ వాక్యం అనగా దేవుని వాక్యం మన బ్రతుకుతూ ఉన్నామంటే ఆ వాక్యమే మనకు జీవాన్ని ఇస్తుంది. ఆ జీవం మనలో నివసిస్తున్న కారణంగా, లేక మన అంతరంగంలో ఆ దేవుని యొక్క వాక్యం అనే జీవం నివసించుతున్నది కనుక మనం మరి సజీవులుగా దేవుని సన్నిధిలో మనం నివసించగలుగుతున్నాం. 119వ కీర్తన 50వ వచనం చూస్తే ఆయన అంటాడు, ఈ వాక్యము మనలో బ్రతికించింది. నేను బ్రతికి ఉన్నాను అంటే ఈ వాక్యమే ప్రభా కారణము. నా జీవితాల్లో నెమ్మది కలిగిస్తున్నావు. నా జీవితంలో నీవు నాకు నెమ్మదిని కలుగు చేస్తున్నావు. శాంతి సమాధానం కలిగి మరి జీవించే బిడ్డగా నేను ఉన్నాను అంటే నీ వాక్యమే. నాకు కావలసినటువంటి ఆత్మీయతను నీవు తెలియపరుస్తున్నావు అంటే నీ వాక్యమే. ఎందుకనగా నీవిచ్చినటువంటి నీ న్యాయ విధులు, నీ వాక్యము, నీ యొక్క ఉపదేశములు నన్ను ఎంతగానో బలపరుస్తున్నాయి. అందుకని నేను అర్ధరాత్రి వేళలో కూడా మేల్కొని ప్రభా నీ మాటని జ్ఞాపకం చేసుకుని నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. 62వ వచనంలో ఈ మాట ఉంది. న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు అర్ధరాత్రి వేళ నేను మేల్కొని వాడును. అర్ధరాత్రి వేళ పెళ్లి సంఘం 10 మంది కన్యకులుగా చెప్పబడినటువంటి వారు అర్ధరాత్రి వేళ మేల్కొని ఉన్నారు. వారు ఇదిగో పెళ్లి కుమారుడని ఆ స్వరాన్ని, ఆ శబ్దాన్ని వాళ్ళు విన్నారు. ప్రియమైన వాళ్ళ దేవ సన్నిధిలో జీవించే మనం దేవుని స్వరాన్ని వినగలిగే వారు
ఆ స్వరాన్ని విని మనము అప్రమత్తం చేసుకుని వారమంట. మీరు చూడండి, మన 10 మంది కన్యలు అనుకుంటున్నాం కదా, ఇదిగో పెళ్లి కుమారుడు అనే స్వరము వినిపించగానే అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అనే స్వరం వినబడగానే 10 మంది లేచారు. బుద్ధి లేనటువంటి తేడా మనకేం కనపడదు. 10 మంది దైవ స్వరాన్ని విన్నారు, 10 మంది నిద్ర లేచారు, 10 మంది వారి డ్యూటీని సిద్ధం చేసుకోవడం మొదలుపెట్టారు. చూడండి, వీళ్ళు పెళ్లి మీద కూర్చుని వర్తమానం విన్నారు. ఎవరు వీళ్ళు? కన్యలు. వర్తమానం విన్నారు కన్యలు. వారి చేతిలో దివిటీలు ఉన్నాయి. అంటే రాత్రి వేళకి సిద్ధపడుతున్నారు. దివిటీలు ఉన్నాయి. చేరవలసిన స్థలాన్ని 10 మంది కూడా చేరారు. చేరిన తర్వాత ఒక స్వరం వినబడింది. ఏమని? పెళ్లి కుమారుడు ఆలస్యంగా వస్తున్నాడని 10 మంది విన్నారు. ఆ సమయంలో ఇదిగో పెళ్లి కుమారుడు అనే స్వరం వినబడింది. 10 మంది విన్నారు. వెంటనే లేచి, ఇక్కడ ఈ 10 మందిలో ఇన్ని విషయాల్లో డిఫరెన్స్ ఏమీ లేదు, అందరూ ఈక్వల్ గానే కనపడుతున్నారు. కానీ ఆ సమయం వచ్చేటప్పుడు, ఏ సమయం? పెళ్లిలోనికి వెళ్ళే సమయం వచ్చేటప్పటికి ఎవరు సిద్ధంగా ఉన్నారో, ఎవరు స్వరాన్ని విన్నారో, ఎవరు దేవుని మాటను ఆలకించారో, ఎవరు దేవుని మాటకు లోబడ్డారో, ఎవరు ఆయన మాట విని మేల్కొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారో వారు మాత్రమే విందులోనికి వెళ్ళారు. ప్రియమైన వారా, ఆలస్యం లేదు. ఏం ఆలస్యం లేదు? నేను చెప్పిన మాట మరి జరగడానికి ఇక ఆలస్యం, ఇకనూ ఆలస్యం లేదు. జరుగుతుంది. నీవు నిర్లక్ష్యంగా ఉండటం, నీవు లోకాశలో పడిపోయి దైవ స్వరాన్ని వినలేని మత్తులోని ఉంటే, దైవ స్వరాన్ని విని మెలకువగా వచ్చేటువంటి స్థితిలో లేకుండా ఆ భయంకరమైన అపవాదికి నీవు లోబడిపోతే ఆ స్వరాన్ని ఇప్పుడు కూడా అదే అన్నాడు. నేను కాబట్టి నీ వార్తలు చెప్పు, ఇక నువ్వు ఆలస్యము చేయకుండా నేను చెప్పినట్టే ఈ మాటలన్నీ జరుగుతాయి. ప్రభు ఆలస్యం అనేది చేయట్లా. నీ మీద ప్రేమతో నీవింకా సిద్ధపడలేదేమో, నీవింకా ప్రభు సమీపంగా లేవేమో, నీవింకా ప్రభుకు కలిగినట్లుగా లేవేమో, నీవింకా ప్రభువును సంతోషపరచలేకపోతున్నావేమో, నీవింకా దేవునికి దగ్గరగా రాలేకపోతున్నావేమో, నీవు నాశనమైపోవటం, నీవు నరకానికి పోవటం దేవునికి ఇష్టం లేదు. ఎందుకు? నరకం అనేది మన కోసం సిద్ధం చేయలేదు. నరకం మనిషి కొరకు ఉద్దేశించినది కాదు. నరకం అనేది దేవుడు ప్రత్యేకంగా చేశాడు. ఎవరి కోసం అంటే, నేను చూపిస్తా. మత్తయి సువార్త 24వ అధ్యాయము, 24వ అధ్యాయంలో మరి ప్రభు అంటాడు ఏమనంటే, నరకం మరి దేవుని విడుదల చేయబడింది కాదు. ఒకసారి మన గమనిద్దాం. 42వ వచనం, కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మీరు మెలకువగా ఉండుడి. కాబట్టి ప్రియమైన వాళ్ళ మన ఆత్మీయ స్థితిను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైతే దేవుని యొక్క కృపకు లోబడలేదో, గమనించండి, ఎవరైతే దేవుని చిత్తానికి లోబడలేదో, ఎవరు ఇష్టంగా లేదో, ఎవరు దేవుని చిత్తాన్ని గ్రహించడం లేదో వారి కొరకే ఈ యొక్క నిత్యాగ్ని లేక నరకం అనేది. మీరు చూడండి ఒకసారి 25:40. అప్పుడైనా ఎడమవైపు నుండి వారి 10 మంది కన్యకల విషయం, ఎడమవైపు నుండి వారు చూసి, శపించబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వారి దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నరకం మన కోసం దేవుడు సిద్ధం చేయాలి. అపవాది కోసం చేశాడు, వాడిని వెంబడించే వారి కోసం చేశాడు, మన కోసం కాదు. ఎందుకంటే మన యొక్క ప్రేమ మనం ప్రేమిస్తున్నాడు కనుక సిద్ధం కండి, మీరు మెలకువగా ఉండండి, ఆయన స్వరాన్ని వినండి, ఆయన మాట వినండి. ఇదిగో నేను త్వరగా
ఆయన చెప్పే మాటలు మనం వింటే సిద్ధపడతాం, వినకపోతే నిద్రపోతే ఆయన స్వరాన్ని వినలేము, ఆయన సన్నిధి చేరలేదు. మన తర్వాత ఏమనుకున్న ఉపయోగం లేదు. నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఆయన ఆలస్యం చేస్తాడు. చాలా మంది అనుకోవచ్చు, ఎప్పుడు నుంచో వెళ్తున్నాను. నేను 1951 సంవత్సరంలో ఆస్ట్రేలియా నుంచి ఒక ఆయన వచ్చాడు. సికింద్రాబాద్లో ఆఫీస్ తెరిచాడు, మరణాత అని. మరణాత అని అంటే ప్రభు గురించి అక్కడ వచ్చి ఎక్కువ చెప్పాడు. ఆ టైంలో ఆయన ఇంకొక ఆయన తీసుకొచ్చి ఆశ్చర్య అతను ప్రసంగం చేశాడు. ప్రభు వచ్చేస్తున్నాడు అని రాయి వేసి గోధుమ డేట్స్ కూడా చెప్పాడు. 82లో వచ్చేస్తాడు. ఇది ఎప్పుడు జరిగింది? 81లో. అది నిజమైతే ఇప్పుడు మనకి ఇంత ఆలస్యం ఆయన ఎందుకు చేస్తున్నాడు అంటే మన గురించి. మనం అపవాది స్థలంలో మనం ఉంటాం. అపవాదికి సిద్ధం చేసిన నిత్యాగ్నిలోకి మనం వెళ్ళడం. వాని అనుసరుడు అంటే వాని దూతలు వాడి కోసం పనిచేసేవాడు. దూతలు అంటే వాని కోసం, దూత అంటే మనం ఏజెంట్ అన్నాం, కానీ ఇక్కడ తప్పదు. మెసేంజర్ అంటే వర్తమానం పట్టుకుని వచ్చేవాడు. వాడి పక్కన ఒక దూత, మీడియేటర్. అటువంటి వారికి ఈ నిత్యాగ్ని అనేది సిద్ధం చేయబడింది. సంఘాన్ని నడిపించే పాస్టర్ని ప్రకటన గ్రంథంలో మెసేంజర్ అని పిలుస్తారు. 7 సంఘాలు ఉన్నాయి ఆ కాలంలో. నిజానికి 10 సంఘాలు ఉన్నాయి. చరిత్ర చూస్తే 7 సంఘాలే ప్రభు చేత గుర్తించబడ్డాయి. ఆ 7 సంఘాల విషయంలో దేవుడు ఆయన ఉద్దేశాన్ని, వాళ్ళ జీవన విధానాన్ని, వాళ్ళు జీవిస్తున్న పద్ధతుల్ని, వారు మెప్పుకోలు పొందే విషయాలని, దేవుని చేత తిట్లు తినే విషయాలని, ఏ విధంగా వాళ్ళు సిద్ధపడి పరలోక రాజ్యంలో ప్రవేశించారో ఆ సిద్ధపాటును దేవుడు 7 సంఘాలకి ఒక్కొక్క సంఘానికి చెప్తూ వచ్చారు. 2-3 అధ్యాయాలు అలా చెప్తున్నప్పుడు వాళ్ళ స్థితి నేటి క్రైస్తవ్యానికి పోల్చుకుని సిద్ధపడడానికి మత్తయి సువార్తలో 13వ అధ్యాయంలో 7 పరలోక సంబంధమైన ఉపమానాలు ఉన్నాయి. 7 ఉపమానాలు. ఆ ఉపమానాలు ఒక్కొక్క ఉపమానం ఏ సంఘానికి సరిపడుతుందో, ఏ సంఘం యొక్క ఆధ్యాత్మిక స్థితిగతులు ఏ ఉపమానానికి సరిపోతున్నాయో ఆ ఉపమానాన్ని చెప్పారు. అలా మన జీవితాల్లో దేవుని పక్షంగా జీవించడానికి ఏవైనా కొరతలు ఉంటే, మనం దేవునికి ఒకవేళ దూరం అయిపోతుంటే, అపవాది మనను ప్రేరేపించి మార్గాన్ని తొలగింప చేస్తూ ఉంటే మనల్ని సరిచేయడం, మనలో తన ఆత్మీయ శక్తిని నింపడానికి ఆయన ఈ యొక్క క్రమాన్ని ఏర్పరిచాడు. మనం అనుకుంటున్నట్టు దేవుడు మన మాట తప్పేవాడు కాదు. ఎందుకంటే ఆయన చెప్పిన మాటలు మనం గమనించండి. రోజు అంటే మన లెక్క ఎంత? 1 డే మనం ఎంత లెక్క పెడతాం? 24 hours. అంటే దేవుని దృష్టిలో ఒక రోజు అంటే 1000 years, 1000 సంవత్సరాలు. అంటే ఆయన ప్రేమ ఎంత అపారమైనదని గమనించాలి. అంత దయాళుత్వాన్ని మన మీద కనిపిస్తుంది. మీరు అనుకుంటున్నట్టు ఆయన ఆలస్యం చేస్తున్నారు. సో పేతురు రాశాడు 2వ పత్రికలో 3వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం.
రెండవ పత్రిక 3వ అధ్యాయం 8, 9 అది కూడా చదవాలి. ప్రియులారా, ఒక సంగతి మరచిపోకూడదు. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలన 1000 సంవత్సరములు ఒక దినం వలన ఉన్నది. కొందరు ఆలస్యమని ఎంచుకొనుచున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాదు. ఏదైనా వాగ్దానం, నేను వస్తున్నాను, ఇదిగో త్వరగా. ఈ మాట యోహాను సువార్తలో కొంచెం ఆత్మీయంగా డిఫరెంట్గా చెప్పాడు. నేను తండ్రి ఇంటికి వెళ్తా ఉన్నాను, నేను వెళ్ళి మీరు ఉండడానికి స్థలాన్ని సిద్ధం చేసి నేను మరలా వస్తాను. ఇది వాగ్దానం. నేను మరలా వస్తాను అనేది వాగ్దానం. ఈ వాగ్దానం ఎందుకు ఇచ్చాడు? మనల్ని ఆయన ఉండే స్థలానికి తీసుకువెళ్ళాలని, ఆయనతో పాటు మనం కూడా ఉండాలని ఆయన ఆశ. తల్లిదండ్రులతో పిల్లలు ఉండాలని ఆశపడతారు. ఒక ఏజ్ వచ్చాక అప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు వేరే. నేను ఆశపడేది నా పిల్లలు నా దగ్గర ఉన్నారు అనే కదా. యేసయ్య మన విషయం ఆలోచిస్తాం. ఆయన మాట ఇచ్చాడు కాబట్టి మాట తప్పని వాడు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఆయన ఆలస్యం చేయవాడు కాదు కానీ ఎవడునూ నశింపవలనని ఇష్టపడక ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు నీ యెడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఆ శాంతానికి అంతు లేదు, ఆ ప్రేమ అంతు లేదు. ఇన్ఫినిటీ. మ్యాథమెటికల్ అర్థం చెప్పాలంటే ఇన్ఫినిటీ. మీరు నెంబర్లు ఎంత నెంబర్లు వేసుకున్నా ఇంకా మిగిలితే ఇన్ఫినిటీ అంటే నో ఎండ్. ఒకవేళ మీరు కానీ అలక్ష్యంగా ఉంటే, నిద్రపోతుంటుంటే, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కిష్టమైన వేండంతో లయమైపోవును, భూమి దాని మీద ఉన్న కృత్యములను ఇవన్నీ లయమైపోతాయి. కానీ దేవుని రాకపోతే కనిపిస్తుంది వారు, ఈ పశువుల వర్తమానం వారు జాగ్రత్త వారే ఉన్నది. ఇది దేవుని ఉద్దేశం. అందుకే ప్రభు అంటా ఉన్నాడు, ఏసుకేదని చెప్పాడు. ఏమని? నువ్వు వెళ్ళు, వీళ్ళందరికీ చెప్పు, ఇశ్రాయేలు జనాంగాన్ని. ఏమని చెప్తావు? ఇకను ఆలస్యం లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును. నేను చెప్పిన మాట తప్పకుండా మళ్ళా రిపీట్ చేస్తున్నాడు, తప్పకుండా జరుగును. ఇది ఇంకొక విషయం మీకు తెలియదని కాదు కానీ చెప్తాను. గత వారంలో మనిషి బ్రెయిన్ ఆపరేషన్ చేసి 666 అనే సంఖ్యకు చెందిన దానికి సంబంధించిన సూచనలు అన్నీ ఏవేవి ఆ 666 అనేటువంటి అపవాది ఆ క్రూర మృగం లోకంలో చేయబోతున్నాడో, వాక్యంలో వాడి గురించి ఏవేవి చెప్పబడ్డాయో, భవిష్యత్తులో జరగబోయే విషయాలు ఏంటో, ఈ శ్రమ కాలంలో జరిగే విషయాలు ఏంటో అన్నీ ఆ సిప్లో పెట్టి, ఆ మాటలని అంతా ఆ సిప్లో పెట్టి బ్రెయిన్లో పెట్టి, ఇక వాడు ఆ సిప్ చెప్పినట్టే వినాలి. ఇంకొక మాట చేయడానికి వాడికి ఇప్పుడు ఇంకొక టెక్నాలజీ డెవలప్ అయింది. ఏంటంటే మనం పూర్ణ మనుషుని 3 మంది చేయొచ్చు. నెలసలాగే ఉంటాడు. దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనిషి కృత్రిమముగా సంపాదించిన జ్ఞానం, కృత్రిమ జ్ఞానం. ఇది నష్టాలు చేస్తుంది కానీ మేలు చేయదు. ఒకప్పుడు దీని గురించి బాగా చెప్పుకునేవాడు. అప్పటికి ఈ టెక్నాలజీ అంతగా లేదు కానీ చెప్తున్నాడు. ఏంటంటే అమెరికా ట్విన్ టవర్స్ మీద వీళ్ళు మామూలు వేసి దాన్ని తెలియజేసినప్పుడు సద్దాం హుసేన్ అనేవాడిని
మరి వాడు తయారు చేసిన బిన్ లాడెన్ని చంపడానికి వీళ్ళు ప్రయత్నం చేసేవాడు. ఆ సమయంలో సద్దాంని చంపడానికి రకరకాల ప్రయత్నాలు అమెరికా చేస్తూ ఉంటే సద్దాంను పూర్ణ సద్దాంని తయారు చేసి రూపురేఖలు ఎక్కడికైనా వాడు ఎవరో ఒరిజినల్ మనిషి ఎవడో మనకు తెలియదు. ప్రజల్లో వెళ్తే 10 మంది కనపడతారు. 10 మందిలో ఒకటే నిజమైన వాడు, మిగిలిన 9 మంది ఉట్టుటోడు. ఇందులో ఉట్టుటోడు ఎవడో నిజమైన ఎవడో తీసేది. అప్పటి నుంచి దాని మీద ప్రయోగాలు చేసి మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టెక్నాలజీ తీసుకొచ్చారు. ఇప్పుడు అది ప్రపంచానికి ఒక విధంగా ఊపేస్తుంది. భయం ఆందోళన ఏమవుతుంది, ఎవడనుకుని ఎవరు చంపేస్తారు, ఎవడనుకుని ఎవరికి నష్టం జరుగుతుంది, ఈ విషయం లేదు. కాబట్టి ఆయన ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడేటువంటి దినాలు వచ్చేసాయి. ఎప్పుడో చెప్పండి, గంట మనం లెక్కేసుకుంటాం. మరి ప్రభు ఒక దినం అంటే 1000 సంవత్సరాలు ఉన్నాడు. నాకు తెలిసినంత వరకు మరి బైబిల్ పండితులు చెప్పేది కూడా ఒకటి, వారానికి 8 రోజులు దేవుడు సృష్టి 7 రోజులు చేశాడు, విశ్రాంతి దినాలని 7 రోజులు విశ్రమించాడు. 6 + 1 7. దేవుని దృష్టిలో 7 రోజులే. అదే సమూహంగా లెక్కిస్తున్న 7 రోజులు. అయితే ఈ 7 రోజుల్ని ఆయన లాంగ్వేజ్ లో కన్వర్ట్ చేస్తే 7 సంవత్సరాలు. అందులో 6 రోజులు అంటే 6000 ఆయన కుదిరేది. ఇంకొక 1000 అంటే ఇంకొక రోజు అంటే 1000 మనకి. ఇప్పుడు 6000 అయిపోయింది బైబిల్ లెక్క ప్రకారం. ఆదికాండం సృష్టి మొదలుకొని అబ్రహాము 2000 సంవత్సరాలు జలప్రలయం మీరు ఎట్లా నాకు 2000 సంవత్సరాలు. తర్వాత అక్కడి నుంచి యేసే జన్మించే వరకు 2000 సంవత్సరాలు. యేసే జన్మించి 2023 అంటే 6000 ఇచ్చేసి ఇంకా ఎక్స్ట్రా 23 ఇచ్చాడు. ఇప్పుడు అసలు నేను ఇప్పుడు 23 సార్లు ముందే బయటకెళ్ళిపోవాలి. కానీ ఆయన ఇంకా కొట్టు చూపి ఇంకా కొంచెం సమయం ఇచ్చాడు. కాబట్టి ఇది గ్రేస్ పీరియడ్. మనకి ఇచ్చిన ఈ పీరియడ్ గ్రేస్ పీరియడ్, దయచేసి ఇచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే సమయాన్ని వ్యర్థంగా పోనీయకుండా వాక్యం మీద దృష్టి ఉంచి ఇకను ఆలస్యం చేయక నేను చెప్పిన మాట జరిగిస్తాను, తప్పకుండా జరుగుతుంది. అంటే మనిషి నేను సాయంకాలం ఎలా అయితే డబ్బులు ఇప్పుడు లేవు, సాయంకాలం వస్తే 10,000 ఇస్తలేవు అని వాడు చెప్తాను. ఆ సాయంకాలం సరిగ్గా టైం వచ్చేది మన దగ్గర అనుకున్నట్టుగా ఆ డబ్బులు మనకి రాలేదు. వాడికి ఏం చెప్తాం, అరే వదిలేరా మాట చెప్పాలి కదా. అంటే వాంటెడ్లీ కాదు, వాడిని సతాయించడం కాదు, మన పరిస్థితి. ఎవడో మనకి ఇవ్వాలి, అవి ఇచ్చింది మనకు రావాలి, వస్తుంది అనుకుని నమ్మకంతో వాడికి చెప్పాం. వాడు 2-3 సార్లు వాడు అన్న మాట ప్రకారం మనం ఎగలేదు అనుకోవాలి. మనకి ఏం చేస్తాడు, మన భగవాన్ 5% ప్రయత్నం చేస్తాడు. కానీ వేసే అలా కాదు, మన టైం ఇస్తున్నాడు. అన్న టైంకి ఆయన రాకుండా ఈగగా ఎందుకు నువ్వు మారు మనసు పొందుతావేమో, నువ్వు ప్రభుని స్తుతిస్తావేమో, ప్రభుకి నీవు దాసుడిగా మారిపోతావేమో, ఆయన సన్నిధిలో ఆయన కుమారుడిగా జీవించి ఆత్మీయతను అనుభవిస్తావేమో అని నీలో ఉన్నటువంటి ఆ తప్పిదాలను సరి చేసుకోవడానికి నీకు సమయం ఇస్తున్నాడు. ఈ ప్రార్థన కూడికి మరి ఎందుకు దేవుడు సమయం ఇస్తాడంటే నీ యొక్క మరి జీవితాన్ని శుద్ధి చేయాలి. ప్రభు సన్నిధిలో నిన్ను స్థిరమైన పాత్రగా ఉంచాలి. నీలో ఉన్న ప్రతి లోపము తీసివేయాలి. అందుకే అన్నాడు టైం అయిపోయింది కాబట్టి ఎప్పుడు వస్తాడో మనకి చిత్రాలు జరుగుతున్నాయి. ఆయన చెప్పినట్టు అన్ని జరుగుతున్నాయి. అందుకే నేను దొంగలే దొంగ ఎప్పుడు వస్తాడు, నిద్రపోతావు. నువ్వు నిద్రపోతావేమో, అందుకే మెలకుగా ఆత్మీయ మెలకు.
నీవు ప్రభువు ఎప్పుడు వచ్చి నేను పిలిస్తే ఆయనతో వెళ్ళిపోవాలో అని సిద్ధంగా ఉండి ఆత్మీయంగా మెలకు ఉండేది ధన్యుడు. ఎటువంటి మెలకు అంటే ఆర్మీలో మిలిటరీలో పనిచేసేవాడు ఏదైనా శత్రువు వస్తాడు కాపులా కాయమని సెక్యూరిటీగా వాడు పెట్టినప్పుడు పాప నిద్రపోలేదు. 24 గంటలు వాళ్ళు డ్యూటీ చేస్తే వాళ్ళు ఆరోగ్యంగా అన్నారు. అందుకని వాళ్ళకి పడుకునే సమయం బ్యాచ్ల వయసుగా పడుకోవడానికి అనేది. ఆ పడుకున్న వాడు చీమ చిట్టుకమంటే లేవాలి అంటే వాడు నిజంగా నిద్రపోవడం కళ్ళు మూసుకుని రిలాక్స్ అవుతున్నాడు. రిలాక్స్ బాడీ రిలాక్స్ అవుతాడు. ప్రియమైన వాళ్ళు గమనించండి, మనం కూడా అలాగే దేవుని మాట ఎప్పుడు వినబడుతుందా అని వేచి ఉండాలి. నిద్రపోవడం అంటే రిలాక్సేషన్ ఉండి రిలాక్స్ అవుతూ నీ బాడీకి ఒక రకమైనటువంటి ఇది కల్పిస్తూ ఆరోగ్యాన్ని కల్పిస్తూ లేక దాన్ని శోధించకుండా బాధించకుండా అది మరింతగా నలిగిపోకుండా దాన్ని మంచిగా చూసుకుంటూనే నేను నిద్రావస్థలో వెళ్ళాను. ఒక్కొక్కసారి మనం టెస్ట్ చేస్తాం. కన్నాడు చేతిలో ఉంటాడు, పట్టుకునే ఉంటాడు, నిద్రపోతుంటాడు. ఒక్కొక్కసారి వాడు లేడు, టీవీ లేడు. ఆ గన్ను ఇంట్లో పట్టుకోగానే వాడు చెట్టు విసిరి పెడతాడు. అంత హ్యాపీనెస్ నా జీవితాల్లో అంత సిద్ధపడు దేవుడు మనలో ఉండాలని కోరుతున్నాడు. ఈ సిద్ధపడు గురించి ప్రభు చెప్పే మాట ఒకసారి విన్నాం. ఆఖరు నువ్వు ఎలా సిద్ధంగా ఉండాలి? నువ్వు గ్రామానికి వెళ్తున్నావు, ఈ గ్రామం నుంచి ఎందుకు వెళ్తున్నావో, అక్కడికి ఏది అవసరం అవుతుందో, నీ వారిని కావబోతున్నావు, దానికి సంబంధించినటువంటి ప్లాన్ అంతా వేసుకుని దానికి అనుగుణంగా నువ్వు సిద్ధపడి అక్కడికి వెళ్ళాలి. అలాగే మనల్ని ప్రభు మీరు మెలకుగా సిద్ధంగా ఉండండి, నేను వచ్చి మిమ్మల్ని అన్నాడు. ఆ సిద్ధంగా ఉండండి అనే మాట యేసయ్యలో కొంచెం డిఫరెంట్గా చెప్పాడు. 38వ అధ్యాయము యేసయ్య గ్రంథం 7వ వచనం. నీవు సిద్ధముగా ఉండు అంటే వ్యక్తిగతంగా నీతో మాట్లాడతాడు. ఇప్పుడు ఉన్నటువంటి మనం నీవు అంటే ఒకడు నీవు సిద్ధంగా ఉండు. నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచును, వారికి నీవు కావలివై ఉండవలెను. ఇప్పుడు నీతో ఉన్న సమూహం 2 విషయాలు జ్ఞాపకం తీసుకున్నాం. నీతో ఉన్నవాడు, ముందుగా నీతో ఉండేవాడు ఎవరు? నీ కుటుంబం. తర్వాత నీతో ఉండేవాళ్ళు ఎవరు? ఆత్మీయంగా జ్ఞాపకం చేసుకుని సంఘం. ఇంకా జ్ఞాపకం చేసుకుని నీతో ఉండేవాడు ఎవరు? నీ బంధువులు. నీతో ఉండేవాడు ఎవరు? నీ ప్రాణం. ఇక లెక్క పెట్టుకుంటూ వెళ్ళిపోతే మనం ఒక్కడమే పరలోకానికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు. నీతో పాటు ఎవరిని తీసుకువెళ్ళగలిగితే, ఎవరిని పట్టుకెళ్ళగలిగితే వాళ్ళ విషయంలో నువ్వు ప్లాన్గా ఉండు. వాళ్ళ కోసం ప్రార్థించడం, అవకాశం ఉన్నప్పుడు వాక్యం చెప్పడం, సమయం దొరికినప్పుడు సాక్ష్యం చెప్పడం, ప్రార్థనకి రాగలిగే పరిస్థితులు ఉంటే ప్రార్థన తీసుకురావడం, ఇలాంటివి ఏవేవి మనం చేయగలమో, వాడు రక్షించబడడానికి ఏవేవి మనం చేయగలమో వాటిని చేస్తూ ప్రార్థిస్తూ మన విషయం మర్చిపోవద్దు. వాళ్ళ కోసం నువ్వు ప్రయాసపడుతూ నీ విషయం మర్చిపోతే ఉపయోగం లేదు. ముందుగా నీవు సిద్ధం. నీతో ఉన్న భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ కుమారుడు కావచ్చు, కుమార్తెలు కావచ్చు, కోడలు కావచ్చు, అల్లుడు కావచ్చు, ఎవరైనా నీ కుటుంబం, సంఘాన్ని మర్చిపోకూడదు. ఎందుకంటే నీ కోసం ప్రార్థించేవాడు. నువ్వు ఏడ్చి ప్రార్థించకపోయినా నీ కోసం వాళ్ళు ఏడ్చి ప్రార్థించేవాడు సంఘంలో ఉంటారు. వారి కోసం మనం
ప్రార్థించాలి, వారి కోసం మనం ప్రయాసపడాలి. తర్వాత మన బంధువులు, మిత్రులు, స్నేహితులు, నాతో కలిసి పనిచేసేవారు చాలా మంది ఉంటారు. కాబట్టి ఈ రాత్రి వేళలో దేవుడు నాతో మాట్లాడేది అంటే, నేను ఇచ్చిన మాట తప్పువాడను నేను తప్పగా చేస్తాను. ఇవి ఒకవేళ ఆయన చెప్పిన ఆ మాట వాగ్దానం నెరవేర్చబడడానికి కొంచెం సమయం పడుతూ ఉంటే ప్రభువుని నిందించకూడదు. నీలో ఎక్కడో లోపం ఉందనుకోను, నీలో ఎక్కడో సరికావాల్సినటువంటి అది స్థితి ఉంది నీలో, అది మీరు సరి చేసుకుంటావేమోనని ఆయన ఆలస్యం చేశారు. కాబట్టి ప్రభువుని నిందించడానికి బదులు మనల్ని సరి చేసుకోవడానికి ప్రయాసపడాలి. కాబట్టి అటువంటి అనుభవాల్లో ప్రభు మనం పెంచి నడిపించినట్లు, ఆయన సన్నిధిలో మన ఆలయంగా జీవించినట్లు మనల్ని కొన్ని నిమిషాలు మనమే పరీక్షించుకుంటూ మన ఫెయిల్యూర్స్ ఏంటి, మన తప్పిదాన్ని, ప్రభు గాయం ఎక్కడ రేపుతున్నాం, ఆయనకు ఆయాసం ఎక్కడ కలిగిస్తున్నాం, ఏ విషయంలో దేవునికి దూరం అయిపోతున్నాం, ఏ విషయంలో దైవ వాక్యాన్ని సరిగా మనం అనుసరించలేకపోతున్నాం, ఏమిటి ఈ స్థితి అని మనం పరీక్షించుకోవడానికి ప్రభు సమయం ఇచ్చారు. కనుక ప్రియమైన ద్వారా మనం పరీక్షించుకుంటాం. రేపటి దినం వాళ్ళలో పాల్పరచుకోవాల్సింది ప్రభు ఆయన బలిని మన మధ్యలో ప్రత్యక్షపరచబడేదని బలియాగానే మనకు ఒకసారి గుర్తు చేసేది. ఇవి మనం జ్ఞాపకం చేస్తున్నాం. మనం ఏమైనా ఎక్కడ జారిపోతున్నాం, ఎక్కడ మనం సరిగా ఉండలేకపోతున్నాం, ఏమి మన స్థితి అని పోయిన నెలలో మనం అల్ల క్రమంలో పాలు పొందుతున్న రోజు నుంచి ఎక్కడెక్కడ రావ తప్పాము, ఏ విషయాల్లో మాట తప్పాము, ఏ విషయాల్లో దేవునికి దూరంగా ఉన్నాము, ఇవన్నీ మనం పరిశీలించుకుంటూ పరీక్షించుకుంటూ కొద్ది క్షణాలు ఆయన సన్నిధిలో మనం గడుపుని జ్ఞాపకం చేసుకుంటాం. ఈ విషయంలో నీకు దూరం, ఈ విషయంలో నీకు గాయం, ఈ విషయంలో నేను అవమానించాను అలా మనం జ్ఞాపకం చేసుకుంటాం. కొద్ది క్షణాలు ప్రభు దగ్గర గట్టిగా నీవు సిద్ధపడు అని అన్నాడు కదా, నీవు పరీక్షించుకో, నీవు వ్యక్తిగతంగా పరిశీలించుకో. కొద్ది క్షణాలు దయచేసి